అందరికీ హిందూ జనజాగృతి సమితి తరపున ముందుగానే రక్షాబంధన్ శుభాకాంక్షలు. పండుగలు, ఉత్సవాలు, వ్రతాలు ఇవన్నీ హిందూ ధర్మంలోని ముఖ్యమైన భాగాలు. ప్రతి పండుగని ఆచరణ చేసుకునే విధానం, చరిత్ర, అలాగే శాస్త్రాధారం ఉంటుంది. ఎలా జరుపుకోవాలి, ఎప్పుడు జరుపుకోవాలి, విధి విధానాలు, వీటి గురించి స్పష్టమైన వివరణ ఉంటుంది. వీటన్నిటినీ తెలుసుకొని భక్తితో ధర్మబద్ధంగా పండుగలను ఆచరణ చేసుకోవడం వల్ల ఆధ్యాత్మిక ప్రయోజనం కలుగుతుంది. అలాగే సంస్కృతి రక్షింపబడుతుంది. ఆగస్టు 9 శ్రావణ పౌర్ణమి నాడు రక్షాబంధన్ రాఖీ పౌర్ణమి ఉంది. ఈరోజు మనము ఈ పండుగ గురించి తెలుసుకుందాం. చరిత్ర. పాతాళంలో ఉన్న మహాబలి దానవేంద్రుడైన బలిరాజు చేతికి రాఖీ కట్టి లక్ష్మీదేవి ఆయన్ను అన్నయ్యగా స్వీకరించారు. ఆ రాఖీ బంధంతో నారాయణుడు విముక్తి పొందారు. ఆ రోజు శ్రావణ పౌర్ణిమ. యమునాదేవి యమధర్మరాజుని చేతికి రాఖీ కట్టి ఈ బంధం నన్ను శాశ్వతంగా కాపాడాలని కోరింది. అప్పటి నుంచి రాఖీ పౌర్ణిమ అనే పర్వదినం సోదరీ సోదరుల బంధానికి ప్రతీకగా నిలిచింది. ప్రస్తుత కాలంలో తమ రక్షణ మరియు కుటుంబ రక్షణ కోసం స్వీయ రక్షణ కళలను నేర్చుకోవడం చాలా అవసరం. కర్రసాము, నాన్చాకు మరియు స్వీయ రక్షణ కళలను నేర్చుకోవడానికి సంప్రదించండి. 9951022282.